బలమైన కార్యాలు, తన ప్రజల పక్షాన దేవుడు ఇది జరగదండి అనుకున్నవి కూడా దేవుడు జరిగి చూపిస్తాడు. నా జీవితంలో జరిగిన అద్భుతం కూడా అదే. 2020 సంవత్సరం సెప్టెంబర్ 3వ తారీఖు నా పుట్టినరోజు. ఆ రోజు మనం 40 రోజుల ప్రార్థనలు ప్రారంభించిన మొదటి రోజు అది. ఆ రోజు దేవుడిచ్చిన తలపును బట్టి రాజమండ్రిలో ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలి, ఒక మెడికల్ సెంటర్ కట్టాలి అనే ఆ చిన్న కోరికను దేవుని ప్రజల ముందు ఉంచినప్పుడు, ఆ రోజు మందిరంలో పెద్దగా ఎక్కువ మంది కూడా లేరు. కరోనా సమయం కాబట్టి అందరూ లైవ్లో కనెక్ట్ అయి ఉన్నారు. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ హియర్. వారితో నేను మాట్లాడుతుండగా ఆన్లైన్లో చాలామంది చూశారు. అప్పటికి మన ముందున్న స్థలాన్ని కూడా ఇంకా మనం ఎక్వైర్ చేయలేదు. స్థలం కొనడం రాజమండ్రిలో ఇప్పుడు ఎంత కష్టమో మీలో చాలామంది తెలుసు. కానీ ఆ సందర్భంలో దేవుని ప్రజలను ప్రేరేపించి నా పరిచర్యను, నా దర్శనాన్ని అర్థం చేసుకున్న చాలామంది దేవుని ప్రజలు, ఇలాంటి ఒక హాస్పిటల్ రాజమండ్రిలో ఉండాలి, అనేక మందికి మేలు జరిగే కేంద్రం అని చెప్పి ఒక్కొక్కరిగా ముందుకు వస్తూ ఉన్నప్పుడు స్థలం తీసుకోవడం, ఆ తర్వాత 2021 సంవత్సరంలో శంకుస్థాపన చేయడం లేదా ఫౌండేషన్ స్టోన్ వేయడం. అక్కడ నుంచి మనకు రావాల్సిన పర్మిషన్స్ అన్ని రావడానికి సుమారుగా ఒక 8 నెలల పైనే పట్టింది. హాస్పిటల్ కాబట్టి చాలా పర్మిషన్స్ ఉండాలి. అవన్నీ అప్లై చేసుకుంటూ మున్సిపాలిటీ వారిని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఇచ్చే పర్మిషన్స్ కోసం వెయిట్ చేసి, అప్పుడేదో వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు లేదా అప్డేట్ చేస్తున్నారని చెప్పి కొంచెం ఆలస్యమయ్యి ఎట్టకేలకు 2022 సంవత్సరంలో జనవరి మాసం నుండి కొంచెం పనులు జరగడం ప్రారంభించాయి. వాస్తవానికి నేను 1 లేదా 2 ఫ్లోర్లు మాత్రమే వేసి హాస్పిటల్ కట్టాలని అనుకున్నాం. కానీ మన దేవుడు ఎప్పుడు కూడా మనం అనుకున్న దానికన్నా ఎక్కువగానే చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. సో మ్యాక్సిమం ఎంతవరకు మనం హైట్ వేయగలం, మనకున్న ఫెసిలిటీని బట్టి లేదా ఈ స్థలాన్ని బట్టి ఇన్ని ఫ్లోర్లు అయితే వేసుకోవచ్చు అని వెస్లీ గారని మున్సిపాలిటీ వారు చెప్పగానే మ్యాక్సిమం కడదాం, కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, లెట్ us బిల్డ్ అ బెస్ట్ హాస్పిటల్, ఒక మెడికల్ సెంటర్ని ప్రత్యేక విధానాలు రూపొందిద్దాం, అక్కడ అనేక మందికి మేలు కలిగే విధానంలో ట్రీట్మెంట్ అందిద్దాం అనే ఒక ఆలోచనతో ప్రారంభించిన తర్వాత ఈ 2 సంవత్సరాల జర్నీలో దేవుని కృప లేకపోతే, ఆయన సహాయం లేకపోతే ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేసి ఉండేవారం కాదు. పాల్ ఇమ్మాన్యుయల్ గారు ఆల్రెడీ కొన్ని విషయాలు తెలియజేశారు. నేను ఎప్పుడు సిగ్గుపడను మా గత జీవితం గురించి చెప్పుకోవడానికి, దేవుని మహిమ పొందాలని మాత్రమే ఇలాంటి విషయాలు నేను చెబుతాను. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా స్తోమత లేని మమ్మల్ని 2001 సంవత్సరంలో మా నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే బైపాస్ సర్జరీ చేయడానికి 90,000 రూపాయలు తెచ్చుకోమంటే అతి కష్టం మీద 60,000 సమకూర్చగలిగాం. మరో 30,000 చేతులు ఎత్తేసాం, ఇక మా వల్ల కాదు అని. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తే ఏ డాక్టర్ గారు అయితే మా నాన్నగారిని ఆపరేట్ చేశారో ఈయన దేవుని సేవకుడని గుర్తించి ఆ 30,000 ఆయన గట్టి ఆపరేషన్ చేశారు మా నాన్నగారికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఐ స్టిల్ రిమెంబర్ దట్. అది ఎవరో మనుషులు చేసే కార్యం అయితే కాదు. 2001లో 90,000 రూపాయలు మాకు లేక మా నాన్నగారికి ఆపరేషన్ చేయించడానికి చాలా స్ట్రగుల్ అయ్యాం. కానీ ఆ రోజు నుండి దేవుడు, నేను సేవలోనికి వచ్చిన తర్వాత మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, వారి సమర్పణ, త్యాగ జీవితం, అన్ని విషయాల్లో మమ్మల్ని ముందు పెట్టి వారు వెనకాలండి మీరు చేయండి, దేవుని సేవ చేయండి అని ప్రోత్సహించి, చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించరు, కానీ మా తండ్రి గారు అలాగా, వెస్లీ గారు మీరు చెప్పండి, వాక్యం చెప్పండి, నేను కూర్చుంటానని అనేక సార్లు వారు అంత అనుభోగ్యులైన, అంత అభిషక్తులైన, ఉన్నతమైన స్థానంలో ఉన్న నన్ను ముందు పెట్టి ప్రోత్సహించారు. కాబట్టి ఈరోజు నేను ప్రపంచానికి తెలియగలిగాను, అనేక మందికి పరిచయం అవ్వగలిగాను. నా తండ్రి గారిలో ఉన్న ప్రేమ అంత గొప్పది. అలా అని చెప్పి నన్ను ఒక్కనే కాదు, మీరు ఎవరినైనా చూడండి, మా నాన్నగారు ట్రైన్ చేసిన అనేక మంది దేవుని సేవకులు ఈరోజున అనేక ప్రాంతాల్లో అద్భుతమైన సేవ చేస్తారంటే కొడుకునని చెప్పి బహుశా అలా ముందుకు తీసుకొచ్చారని అనుకుంటారేమో. నాలాంటి ఆత్మీయ కుమారులు చాలామంది ఉన్నారు నాన్నగారికి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. సముద్రయ్య గారు ఇక్కడే ఉన్నారు. వారు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పారు నిన్న. వారు నాగార్జున సాగర్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న కాలంలో దేవుని వాక్యంలో ఆయన తర్ఫీదు చేసిన తర్వాత ఒకసారి అడవిలోకి తీసుకెళ్ళి, బ్రదర్ వాక్యం చెప్పండి అన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారండి వాక్యం వినడానికి, చెట్లు పుట్టలు తప్ప అంటే, చెట్లే మనుషులు అనుకుని చెప్పండి వాక్యం అని. సముద్రయ్య గారి ట్రైనింగ్ అడవిలో స్టార్ట్ అయింది, చెట్లకు వాక్యం చెప్పడం. అక్కడి నుంచి అలా అలా ఈరోజున అనేక ప్రాంతాల్లో వారు వారబడుతున్నారు. ఎందుకు మాట చెబుతున్నానంటే, దైవజనుల యొక్క మనస్సు లీడర్లను తయారు చేయడం. ఎప్పుడో మాట అంటాను, మా నాన్నగారిని చూసినప్పుడు ఒక మాట గుర్తొస్తుంది. ఓ దైవజనుడు అంటాడు, లీడర్ మస్ట్ బి ఎ ల్యాడర్ అన్నాడు ఆయన. ఒక లీడర్ అవ్వాలంటే ఆయన ల్యాడర్ అవ్వాలంట. ల్యాడర్ అంటే ఏంటి చెప్పండి? నిచ్చెన.
నిచ్చెన ఎప్పుడు అక్కడ ఉంటుంది, కానీ ఆ నిచ్చెన మీద నుండి చాలామంది పైకి వెళ్తూ ఉంటారు. దట్స్ వాట్ మై ఫాదర్, నా తండ్రి గారు అదే. అనేక మందిని ప్రయోజకులు చేశారు, ఉన్నతమైన స్థానం తీసుకొచ్చారు. సేవలో తర్ఫీదు చేసి సంఘాలు అప్పగించి, మీకు ఇష్టమైన పేర్లే పెట్టుకోండి బాబు సంఘానికి, మా పేరే పెట్టాలని ఏమీ లేదు, లేదా ఈ సంఘం పేరే పెట్టాలని లేదు. అలా గనక మా నాన్నగారు తర్ఫీదు చేసిన సేవకులందరినీ ఈ పేరు పెట్టండి అని కనుక చెప్పుంటే ఈ పాటి క్రైస్ట్ చర్చ్ ఒక 300-400 బ్రాంచులు ఉండేవి. కానీ దేవుడు మీకు ఏం ప్రేరేపణ ఇస్తుంది, మీరు ముందుకెళ్ళండి అని ప్రేరేపించి ప్రోత్సహించి అద్భుతమైన సేవలో. నేను చెప్పగలను ప్రియులరా, మా నాన్నగారికి మరి నేను ఆయనలాగా ఉంటానని ఏమన్నా కొంచెం ఎక్కువ ఇష్టమేమో, కానీ నన్ను బాగా ప్రేమిస్తారు. నేను 9th క్లాస్ చదివేంత వరకు కూడా కొన్నిసార్లు జ్వరం తరచుగా నాకు వచ్చేది, బలహీనంగా ఉండేవాడిని. ఆ సందర్భంలో నన్ను ఎత్తుకుని మోసారు అనేక సందర్భాల్లో. ఐ స్టిల్ రిమెంబర్ దాట్. ఆయన భుజాల మీద మోసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి. మా తల్లిగారు అనేకసార్లు నిద్ర కూడా మానేసి నా దగ్గరుండి ప్రార్థన చేసిన రోజులు నాకు తెలుసు. నా కుమారుడు బలహీనంగా ఉన్నాడు, నీ సేవలో చేయగలడు, నీ సేవలో బలంగా వాడబడాలి, అనేక ప్రాంతాలు వెళ్ళాలి, నీ సువార్త ప్రకటించాలి, బలవంతుడిగా చేయని ప్రార్థన చేసేవారు. నేను రక్షణ పొందిన తర్వాత నా 15 ఏళ్ళలో నా జీవితాన్ని ప్రభువుకి ఇచ్చిన తర్వాత నాకు చాలా తక్కువగా వచ్చే అనారోగ్యాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా బాగా అలసిపోతే ఒక తలనొప్పి కావచ్చు, లేకపోతే విపరీతమైన ప్రయాణాల్లో కొంచెం అలసట తప్ప పెద్ద పెద్ద వ్యాధులకు దేవుడు ఎప్పుడు నన్ను అప్పగించలేదు. నా తల్లిదండ్రుల ప్రార్థన లాంటిది. హాస్పిటల్కి ఏ పేరు పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు వీ కెంట్ ఫైండ్ ఎనీ బెటర్ నేమ్ దాన్ జేవికే. ఎందుకంటే మా నాన్నగారికి నేను ఇచ్చే అత్యంత గౌరవం కేవలం మాటల్లోనే కాదు, నా క్రియల్లో కూడా చూపించాలనే ఆలోచన. తండ్రి గారు మా మీద చూపించిన ప్రేమ, వారి యొక్క ఆప్యాయత చాలా గొప్పది. మా అమ్మమ్మ కూడా ఈ సందర్భంలో ఆమెను కూడా నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె చేసిన ప్రార్థనలు, నన్ను బలపరిచిన విధానం. ఆమెకు నాకు చాలా వయసు తేడా ఉన్నప్పటికీ మేమిద్దరం ఒక స్నేహితుల్లో ఉండేవాళ్ళం. 2018లో ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు చాలా మిస్ అయ్యాం. ఆమె ప్రతి విజయంలో, నా జీవితంలో జరిగే ప్రతి కార్యంలో ఆమె యొక్క హస్తం ప్రార్థన, గంటల ప్రార్థన. మా అమ్మమ్మ గారి ప్రార్థన మా తల్లిగారిలోకి రావడం, మా తల్లిగారి ప్రార్థన జీవితం మా అక్కకు రావడం, కుటుంబంలో ప్రార్థన ద్వారా. చాలామంది అనుకోవచ్చు, వెస్లీ గారు ఇంత బలంగా అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు, దేవుని సేవ చేస్తున్నారంటే బాగా డబ్బు ఉందేమో వాళ్ళకి అందుని బట్టి చేస్తున్నారని. డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేయట్లేదు దేవుని కోసం. నేను ఎప్పుడో ఒకటే చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా కేవలం ప్రార్థన ద్వారా దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. నా కుటుంబం గురించి కానీ, నా సంఘం గురించి కానీ నేను చెప్పగలిగే ఒక మాట అంటూ ఏదైనా ఉంది అంటే, ప్రార్థన చేసే దేవుని బిడ్డల ద్వారానే అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మన సంఘంలో చాలామంది దేవుని బిడ్డలు మోకాళ్ళ ప్రార్థన. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మేము టీచ్ చేసే వన్ ఆఫ్ ద ఫౌండేషనల్ టీచింగ్స్ ఏంటి అంటే, నీల్ డౌన్ అండ్ ప్రే. మీ మోకాళ్ళు ఉంచండి దేవుని దగ్గర, అద్భుతాలు జరుగుతాయి. జరగవు అనుకున్నా కూడా దేవుడు జరిగి చూపిస్తాడు. మా తల్లి గారి యొక్క మా తండ్రి గారి యొక్క మోకాళ్ళ ప్రార్థన, మా కుటుంబం దేవుడు అన్ని విషయాల్లో బలపరిచి, సంఘము, దేవుని బిడ్డలు, అనేక ప్రాంతాల్లో మమ్మల్ని ప్రేమించే దేవుని ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యం జరగడానికి సహకరించారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఈజ్ అన్ యాక్టివ్ చర్చ్. సంఘంలో ఉన్న మీరందరూ కూడా దేవుని సేవకునిగా ఇది చేద్దాము అని అంటే ఎవరు వెనుకకు లాగేవాళ్ళు ఎవరో తెలియరు. సహకరించగలిగితే సహకరిస్తారు, లేకపోతే ప్రార్థన చేస్తారు. దేవుని కార్యాలు జరగాలి అన్న ఆలోచన చాలామందిలో ఉంది. కాబట్టి ఈ రోజున క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా దేవుడు అనేక బ్రాంచ్లు స్టార్ట్ చేయడం కానివ్వండి, క్రూసేలు జరిగించడం కానివ్వండి, ఏ విధానంలో దేవుడు ప్రేరేపిస్తే ఆ విధానంలో దేవుని సేవ. ఇవన్నీ నేను మరలా చెప్పాలన్న ఉద్దేశం కాదు. సకల ఘనత, మహిమ, ప్రభావాలు ఎవరికి చెందాలి? దేవునికి మాత్రమే చెందాలి. అసాధారణ కార్యాలు దేవుడు చేయాలంటే అసాధారణ వ్యక్తుల కోసం దేవుడు వెతకడట్టే. గాడ్ ఆల్వేస్
finds people who can prove that God is great. దేవుడు గొప్పవాడని ప్రూవ్ చేసే వాళ్ళ కోసం దేవుడు చూస్తాడు. మన భారతదేశ చరిత్రను గమనించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా చిన్న చిన్నగా ప్రారంభించబడినవే. దేవుడు వాటిని ఈ రోజున దేశానికి ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. చాలామంది చాలా విషయాలు చెప్పారు. నేను మళ్ళీ ఆ వాటిల్లోకి వెళ్ళాను, చరిత్రలోకి వెళ్ళాలన్న ఉద్దేశం కాదు. అలా వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. కానీ నా విజన్ ఒకటే, నా దర్శనం ఒకటే. మా తండ్రి గారు ఎవరో కూడా తెలియని ఆ రోజు మా నాన్నగారికి మేలు చేసిన డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో, ఏదో ఆ ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రమే మీరు ఏం చేస్తారండి, నేను ఇలా పాస్టర్ గారు అంటే దేవుని సేవకుండండి, అలా ఆ ఒక్క మాటకు ఆయన చూపించిన కంపాషన్ నన్ను చాలా మూవ్ చేసింది. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను, దేవుడు నాకు అవకాశం ఇవ్వగలిగితే, నా గుప్పులు నింపితే సేవకుల పక్షంగా నేను నిలబడాలి, వారి జీవితంలో మేలు జరగాలని. ఐఎమ్ ప్రొక్లైమింగ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. జేవికే హాస్పిటల్లో సంఘాలున్న ఏ సేవకునికైనా ఎంత ట్రీట్మెంట్ అయినా ఉచితంగా చేయబోతున్నామో అని చెప్పడం నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. మేక్ ఇట్ ఎ పాయింట్ అండ్ మేక్ ఇట్ ఎ నోట్. సంఘం ఉన్న సేవకులు ఎవరైనా సరే ఎట్టి ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత అనారోగ్యమైనా, ఈ హాస్పిటల్ వాళ్ళకి ఉచితంగా వైద్యం చేస్తాం, అది ఏ స్థాయిలో అయినా సరే. సంఘాలు ఉన్న సేవకులు ఎందుకు చెప్పానంటే, సంఘాలు లేని వాళ్ళు కూడా చాలామంది సేవకులు నిన్నే మధ్యాహ్నమే ఆకాశం తెల్లగా కనబడిందండి, నేను కూడా సేవకుడిని అంటే అలాంటి వాళ్ళకి మేము చేయలేకపోవచ్చు. కానీ ఒక కన్సిస్టెంట్ మినిస్ట్రీ ఉన్నవాళ్ళు ఎవరైనా, సేవకులైన వారు, ఇబ్బందులు ఉన్నవారు ఎవరైనా సరే ఖచ్చితంగా వారికి మేలు చేస్తాము. జేవికే హాస్పిటల్లో మనం స్టార్ట్ చేయబోతున్న హాస్పిటల్కి ఫంక్షనింగ్ అంతా కూడా నా చేతుల్లో అయితే ఏమీ లేదు. కట్టేంతవరకు నేను, కట్టిన తర్వాత ఒక డాక్టర్స్ కమిటీని మనం ఏర్పాటు చేయబోతున్నాం. వారు అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు, ఏదైనా వారే భరిస్తారు. వారి చేతులకే హాస్పిటల్ అప్పగిస్తున్నాను. నేను ఈ రోజు నుండి ఆ హాస్పిటల్ ప్రాజెక్ట్ నుంచి నేను రిలీవ్ అయిపోతున్నాను. దయచేసి నన్ను అలాగే చూడాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ల చేతికి అప్పగిస్తాను. ఎనీ డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మినిస్ట్రీ టు డూ దాట్. చాలా పరిచర్య నా ముందు ఉంది కాబట్టి ఎంతవరకు అనేక మందిని ప్రేరేపించగలిగాం. ఇంత ప్రాజెక్ట్ జరగడానికి కొన్ని కోట్ల రూపాయలు, అది ఎంత అనేది నేను ఈ పబ్లిక్గా చెప్పలేను, కానీ కొన్ని కోట్ల రూపాయలు మాత్రం మనం వెచ్చించాం. ఇంతవరకు దేవుడు కృప చూపించారు. ఇకపై డాక్టర్స్ చేతిలో హాస్పిటల్ పెడుతున్నాము. వారు నిర్ణయాలు, అందరూ క్రిస్టియన్ డాక్టర్సే దేవుని ప్రజలు, వారు నిర్ణయాలు తీసుకుని హాస్పిటల్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాన్ని వారు నిర్ణయం తీసుకుంటారు. త్వరగా నేను కొంతమందిని ఎక్నాలెడ్జ్ చేసి నేను ముగింపు ప్రార్థన చేస్తాను. ఇప్పటికే సమయం అయిపోయింది. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి యుగముల పర్యంతం మహిమ కలుగును గాక. ఆయన లేనిదే మనలేము, ఆయన కృప లేకపోతే మనము లే. నన్ను బాగా ప్రేమించే నా తల్లిదండ్రులకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేనేదైనా ఒక మాట చెబితే ప్రార్థన చేద్దాం, దేవుడిని నడిపింపిస్తే ముందుకు వెళ్దాం అనే మాటలే తప్ప ఎప్పుడు నన్ను ఏ విషయంలో వెనకకు లాగలేదు. I thank my parents for their hard work and for their commitment and for their blessings and prayers. And దేవుడు నాకు ఇచ్చిన జీవిత భాగస్వామి బ్లెస్సీ వెస్లీ గారిని బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నా. ఆమె గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఎన్ని చెప్పినా దేవుని సేవలో నన్ను ఏ విషయంలో వెనుకకు లాక్కుండా అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తూ, ఎన్నోసార్లు తను ఎగ్జాస్ట్ అయిపోయినా కానీ ఈ పని చేయాలా, మనం వెళ్ళాలి, లేదా ఈ ప్రయాణం ఉందన్నా కానీ ఎక్కడి నుంచి బలం వస్తుందో నాకు తెలియదు, బలం తెచ్చుకుని దేవుని సేవలో పరిగెడుతుంది. వివాహం అయినప్పుడు ఒకటే మాట చెప్పాను ఆమెకి, నేను సేవలో పరిగెడుతున్నాను, నువ్వు కూడా పరిగెత్తడానికి సిద్ధమేనా అని. ఆమె అంటది, అప్పుడు ఏమన్నారో కానీ ఇప్పుడు అలాగే ఉందండి పరిస్థితి అని. సో ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ బ్లెస్సీ వెస్లీ గారు. దేవుని కార్యాలు స్పష్టంగా ఆమె జీవితంలో ఇంకా జరగాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, అన్ని విషయాల్లో ఆమెకి ఎలాంటి ప్రోత్సాహం కావాలో సేవలో ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ. అండ్ అవర్ 3 daughters, ధన్య, నిత్య, ప్రశస్త. ధన్య ఈరోజు ఆరోగ్యంగా అయితే లేదు, ఈరోజు నిన్నటి నుంచి కొంచెం ఫీవర్గా ఉంది. అయినా కానీ నేను రావాలి డాడీ, నేను పాట పాడాలి, దేవుని సేవలో ఉండాలని వచ్చేసింది. మా 3 బిడ్డల కోఆపరేషన్ ఎంత గొప్పది అంటే, నేను ఎన్ని ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎప్పుడూ వెనకకు లాగలేదు. ఏదో మాట అంటారు, డాడీ వెళ్ళడానికి కుదరదని, లేదన్నా వెళ్ళాలి అంటే ఓకే త్వరగా వచ్చాయని చెప్పి వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నందుకు వాళ్ళు కూడా, ధన్య, నిత్య, ప్రశస్తకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత నా సిబ్లింగ్స్ అండ్ అవర్ ఫ్యామిలీస్, పాల్ ఇమాన్యుయల్ గారు ఈజ్ నాట్ ఓన్లీ మై బ్రదర్, మై ఫ్రెండ్ అండ్ ఎవ్రీథింగ్ టు మీ. చాలా మంచి అడ్వైజులు ఇస్తూ ఉంటారు నాకు. పాల్ గారు, థ్యాంక్ యూ మై బ్రదర్, గాడ్ లవ్స్ యూ సో మచ్ అండ్ మే ద లార్డ్ బ్లెస్ యూ. నిస్సి పాల్ గారిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. దేవుడు వారికి ఇచ్చిన పరిచర్య, క్రైస్ట్ టెంపుల్ పరిచర్య. మరి నిస్సి పాల్ గారి యొక్క తల్లిదండ్రులు భాస్కర్ గారు, వారి కుటుంబాన్ని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అదేవిధంగా షకీనా గ్లోరీ యొక్క వాళ్ళ ఇన్లాస్,
అంటే మేము ఇన్ లాస్ అనే మాట వాడడం, ఇన్ లవ్ అనే మాట వాడతాం ఎక్కువగా. సో గ్లోరీ యొక్క వారి యొక్క మామయ్య గారు, అదేవిధంగా అత్తమ్మ గారు ప్రభావతి యేసుపాదం గారు వారు మా కుటుంబంలోని దేవుడు వారిని పంపించిన దేవుని చిత్తం. వారు ఎంత గొప్ప ప్రార్థనా పరులంటే పరిచర్య కోసం అనునిత్యం ప్రార్థన చేయడం. మరి ప్రభావతి ఆంటీ గురించి నేను మాట చెప్పలేదు, ఎప్పుడు చెప్తాను, మరలా చెప్తాను, ఎన్నిసార్లు అని చెప్తాను. వాళ్ళ కొడుకులనైనా అంత ప్రేమిస్తారు లేదో కానీ నన్ను మాత్రం అంత ప్రేమిస్తారు. వారి ఇంటికి వెళ్ళానంటే వారు చూపించే ప్రేమ మాటల్లో వర్ణించలేంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ యువర్ లవ్ అండ్ ఫర్ యువర్ ప్రేయర్స్. మే ద లార్డ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించాలని కోరుతున్నాం. అదేవిధంగా బ్లెస్సీ వెస్లీ గారి యొక్క తల్లిదండ్రులు, వారి సిబ్లింగ్స్, వారి ఫ్యామిలీస్ అన్నీ కూడా, మా మామయ్య గారు, అత్తమ్మ గారు, వారిని బట్టి నేను ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ 12 సంవత్సరాల్లో వారి నుంచి నాకు ఒక్క ఇబ్బంది కూడా రాలేదు. ప్రైజ్ ద లార్డ్. ఒక అల్లుడిగా చెప్తున్నాను, ఒక్క ఇబ్బంది కూడా. అన్ని విషయాల్లో నన్ను ప్రేమించడం కానీ, ప్రోత్సహించడం కానీ, ప్రార్థించడం కానీ వారికి, మరియు బ్లెస్సీ వెస్లీ గారి యొక్క సిస్టర్స్ యూనిస్ గారు, బిజీ అండ్ వారి ఫ్యామిలీస్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా తల్లిగారి యొక్క కుటుంబ సభ్యులు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారి యొక్క కుటుంబ సభ్యులు, వారి సహోదరులు, వారి సహోదరీలు, వారి కుటుంబాలు చాలా మట్టుకు దేవుని సేవలో ఉన్నారు. వారందరిని బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు వారిని దీవించి ఆశ్రయించునుగాక. దేవుడు నాకు ఇచ్చిన టీముని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఐ హ్యావ్ ఇన్నర్ కోర్ టీమ్, కొంతమంది ఉన్నారు, ఒక 7 ఇన్నర్ కోర్ టీం ఉన్నారు. నేను ఏదైనా చెప్పాను అంటే ఇది ఇలా అవ్వాలి, ఈ టైంకి అవ్వాలి అంటే అది వాళ్ళకి చేయడమే తప్ప నో అని చెప్పడం అయితే రాదు. ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ ద టీమ్. దేవుడు వారిని దీవించి ఆశ్రయించునుగాక. ఆ తర్వాత ఇంత మెడికల్ సెంటర్ కట్టాలి అంటే అనేక మంది దేవుని బిడ్డలు తమ గుప్పిలికి తెరిచి, వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్యాట్రన్స్, స్పాన్సర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జరుగుతున్న పనిని చూసి ఇక్కడ ఒక అద్భుత కార్యం జరగాలని ఆశించి, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, వారి స్థాయికి మించింది కావచ్చు, లేదా స్థాయికి తగింది కాకపోవచ్చు, దేవుని కార్యం జరుగుతుందని భావించి గుప్పిలి తెరిచిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వితౌట్ యువర్ సపోర్ట్ వీ కెన్ డూ దాట్. మీరు సపోర్ట్ చేయకపోతే ఈ కార్యం జరిగి ఉండేది కాదు. జాన్ వెస్లీ ఫౌండేషన్లో ఉన్న ప్రతి స్పాన్సర్ని బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించునుగాక. అదేవిధంగా మన క్రైస్ట్ టిప్ సెంటర్ ఎల్డర్స్ని పట్టుకునే చాలా ప్రభుత్వం, వారి ఫ్యామిలీస్, దే ఆల్వేస్ స్టాండ్ బై అస్. మీరు ఎప్పుడు మాతో ఉన్నారు. ఒకసారి లేచినటువంటి ఎల్డర్స్ అందరూ కూడా పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు అవర్ ఎల్డర్స్. వీ రెస్పెక్ట్ యూ సో మచ్, వీ ప్రే ఫర్ యూ అండ్ వీ నో యూ ఆల్వేస్ స్టాండ్ ఫర్ అస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. మాతోనో, మా కుటుంబంతోనో మీరు ప్రయాణం చేస్తున్నారు. మీరు మా వెనకాల లేరు, మాతో కలిసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీఆర్ గోయింగ్ టుగెదర్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రత్యేకంగా దీవించునుగాక. అండ్ దెన్ క్రైస్ట్ టిప్ సెంటర్ పాస్టర్స్ కూడా చాలామంది వచ్చారు. ఒకసారి అందరూ లేచి నిలవండి. బ్రాంచ్ సంఘాలు చూసిన దైవజనులు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి మనం అభినందన తెలియజేద్దాం. వాట్ ఎ వండర్ఫుల్ మినిస్ట్రీస్ దే ఆర్ క్యారీయింగ్ ఆన్. మచిలీపట్నం, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఆ తర్వాత కరీంనగర్, గద్వాల్, బహ్రెయిన్, దుబాయ్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చాలామంది దేవుని సేవలు, ఇక చాలా పేర్లు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం లేదు. వారందరూ కూడా చాలా అద్భుతంగా దేవుని సేవలో వాడబడుతున్నారు. అండ్ వీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ మేక్ జీసస్ ప్రౌడ్ ఎవ్రీ టైమ్. And we are sure you are so responsible and committed to serve the Lord, and lot more things to be done. The best is yet to come. Praise the Lord. ప్రభు చిత్తం అయితే నా ప్రార్థన, మన బ్రాంచ్లు ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నామో అక్కడ ఒక చర్చ్ అండ్ ఇంత సైజులో కాకపోయినా ఒక చిన్న సైజులో ఉన్న హాస్పిటల్ రావాలని కోరుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే అది జరగాల. అండ్ ప్రిపేర్ ఫర్ దాట్. దేవుడు ఆ కార్యాలు కూడా జరిగిస్తాడు భవిష్యత్తులో. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us today. May the Lord bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించునుగాక. అండ్ ప్రేయర్ వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మన క్రైస్ట్ టిప్ సెంటర్లో ఉన్న విమెన్స్ ఫెలోషిప్, దే ఆర్ సో స్ట్రాంగ్, సో పవర్ఫుల్. మన స్త్రీల సమాజం వారందరికీ కూడా ఒకసారి పురుషులందరూ గట్టిగా చెప్పగలుగుతున్నారు. యు డిజర్వ్ ఇట్. May the Lord bless you. మిమ్మల్ని దీవించునుగాక దేవుడు. ఎందుకంటే మీ ప్రార్థనలు చాలా బలమైనవి. ఐ నో దట్. దేవుని బిడ్డలైన మీరు, స్త్రీల సమాజం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. మిమ్మల్ని బట్టి నేను ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరిచి దీవించి ఆశించునుగాక. ఆన్లైన్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్. మేము అందరినీ ఆ పేరున పిలవలేకపోయాం, బట్ యు ఆర్ వాచింగ్ ఆన్లైన్ from anywhere of the world. Thank you so much for joining us today, and thank you for your support as well. చాలామంది సేవకులు నాకు తెలుసు, కానీ వాళ్ళందరినీ పిలవలేకపోవడానికి కారణం ఏంటంటే అందరూ పిలిచి అందరికీ అట్లీస్ట్ ఒక 3 నిమిషాలు ఇచ్చినా కానీ 3 రోజులు అవుద్ది మీటింగ్.
అందును బట్టి 3 రోజులు మనందరం ఉండే ఆ సందర్భం లేదు కాబట్టి చాలామందిని పిలవలేకపోయాను. బట్ వీ రెస్పెక్ట్ సో మెనీ పాస్టర్స్. చాలామంది దేవుని సేవకులను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు స్త్రీలకు సమయం వచ్చింది పురుషులను అభినందించడానికి. మెన్స్ ఫెలోషిప్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత బిజీగా ఉన్నా, ఒక ప్రక్కన వర్క్, జాబ్, ఫ్యామిలీ ఇవన్నీ మీకున్నా, ఎప్పుడైనా పిలవగానే ఏ పని ఉన్నా లేకపోతే ఏ మీటింగ్ ఉన్నా, మన చర్చ్లో ఉన్న మెన్స్ ఫెలోషిప్ వాళ్ళందరూ ఎవ్రీ మంత్ 1st తారీఖున మెన్స్ ఫెలోషిప్ మీటింగ్ జరుగుతూ ఉంది. చాలా ప్రోత్సాహకరంగా అనేక మంది వచ్చి పురుషులు కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, సేవలు ఎలా వాడబడాలి, ఎక్స్క్లూజివ్ టీచింగ్ వారికి ఇస్తున్నాము. దేవుడు చాలామందిని బలపరుస్తున్నారు. చాలామంది చెప్పే మాట ఏంటంటే, మన సంఘంలో యూజువల్గా కొన్ని సంఘాల్లో స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు, పురుషులు మొదటి 3-4 లైన్లో ఉంటారు అంతే. కానీ మన సంఘంలో దేవుని కృప ఏంటంటే, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు కూడా అంతేమంది ఉంటారు. హల్లెలూయా. అంటే మరి పురుషులు స్త్రీలను తీసుకొస్తున్నారు, లేకపోతే స్త్రీలు పురుషులు తీసుకొస్తారు, కానీ ఫ్యామిలీ అందరూ వచ్చేస్తున్నారు. మనకు అది దేవుడు చేసిన గొప్ప కార్యం అది. థ్యాంక్ యూ సో మచ్. ఇదే కోఆర్డినేషన్, ఇదే కోఆపరేషన్ మీలో ఉండాలని కోరుతున్నాం. అండ్ పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెస్లీ బాయ్స్ ఆల్సో. వీ హ్యావ్ 35 బాయ్స్. ట్రమెండస్ వర్క్ దే డూ ఇన్ ద చర్చ్. ఇంత విశాలమైన మందిరాన్ని సిద్ధపరచడంలో కానీ ఏ పనున్న ఒక ఆర్మీ వలె దేవుని కోసం వారు వాడబడుతున్నారు. ఐ పర్సనలీ థ్యాంక్ ఎవ్రీ వెస్లీ బాయ్. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు చర్చ్ కాంపౌండ్లో పెరుగుతూ దేవుని కొరకు వాడబడుతున్నారు. వారిని ఇంకా దేవుడు బలంగా వాడుకోవాలని. మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు నేను ఇలా చూడాల్సి వస్తుంది వాళ్ళని. అందరూ వచ్చినప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్లో వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ డిగ్రీలు చదివేసేవాళ్ళు వచ్చేసారు. అప్పుడే అందులో దేవుడు వారిని బలపరచాలని కోరుతున్నాం. రాను రోజుల్లో సేవకులు ఉంటారు, దానిలో డాక్టర్లు ఉంటారు, ఇంకా అనేక ప్రొఫెషనల్ లైఫ్లో కూడా వారు ఉండాలని కోరుతున్నాము. రాజమండ్రి మున్సిపాలిటీ వారికి, అదేవిధంగా ఆల్ పొలిటికల్ లీడర్స్ ఫ్రమ్ ఎవ్రీ పార్టీ, ప్రతి పార్టీలో ఉన్న పొలిటికల్ లీడర్స్కి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ తర్వాత వాలంటీర్స్, పార్కింగ్ టీమ్ అండ్ రిసీవింగ్ టీమ్, ఒకసారి వారికి కూడా గట్టిగా చెప్పులు కూడా ఉన్నదని తెలియజేద్దాం. బహుశా వాళ్ళు ఎప్పుడు స్క్రీన్లో కనబడకపోవచ్చు, వారెప్పుడు కూడా స్క్రీన్లో మీకు కనబడకపోవచ్చు, కానీ దే డూ ఎ ఫ్యాబులస్ వర్క్, ఫినామినల్ జాబ్. ఇంతమందిని కంట్రోల్ చేయడం కానీ, వెహికల్స్ పార్కింగ్లో కానీ, పార్కింగ్ టీమ్ దే డూ సంథింగ్ గ్రేట్ ఫర్ ద మినిస్ట్రీ. అండ్ రిసీవింగ్ టీమ్ అండ్ వాలంటీర్స్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్కి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ దెన్ మన చర్చ్లో ఉన్న డాక్టర్ అడ్వైజర్స్ అందరికీ కూడా, డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని కూడా దీవించి ఆశ్రయించిన గాక. ఆ తర్వాత కుకింగ్ టీమ్ కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద బెస్ట్ ఫుడ్. ఒంగోలు నుండి వచ్చారు ఒక బస్సులో చాలామంది దేవుని ప్రజలు ఈరోజు మనకు వంటలు వండడానికి. బ్రదర్ కిరణ్ గారు ఒంగోలు నుంచి వచ్చారు. వారి టీంకి నా స్పెషల్ థ్యాంక్ తెలియజేస్తున్నాను. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు టెక్నికల్ టీమ్. You've done a great job all the time. God bless you. You have a special treat, okay? Technical team, camera crew, and then music team. John Pradeep and brother Arun, and all the team. Shrikant and brother Sammy and brother guitarist. Andariki kuda okasari gatiga chappalu kotti abhinandan తెలియజేద్దాం. You do wonderful work for God. May the Lord bless you. వీళ్ళందరూ కూడా తమ తలాంతులు దేవుని కోసం మాత్రమే వాడేవారు. హల్లెలూయా. Great applaud. గట్టిగా చప్పట్లు కొట్టి వీరికి అభినందన తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలామంది చాలా దూర ప్రాంతాల్లో వచ్చారు. మీ అందరికీ కూడా ప్రభుపక్ష వందనాలు తెలియజేస్తున్నాము.